ప్రతి సంప్రదాయం నుండి వచ్చిన ఆధ్యాత్మిక నాయకులు దీనిని ప్రశ్నిస్తూనే ఉంటారు. బుద్ధుని నుండి గురునానక్ వరకు, కబీర్ నుండి గాంధీ వరకు, వివేకానంద నుండి అంబేద్కర్ వరకు వారందరూ సమానత్వం యొక్క స్ఫూర్తిని కోరారు, కానీ దానిని వక్రీకరించడాన్ని కాదు. బుద్ధుడు జననం ద్వారా ఎవరు వెలివేయబడిన వ్యక్తి కాదు, జననం ద్వారా ఎవరు బ్రాహ్మణుడు కాదు, కానీ కర్మల ద్వారా ఒకరు వెలివేయబడిన వ్యక్తి మరియు కర్మల ద్వారానే ఒకరు బ్రాహ్మణుడు అవుతారని చెప్పాడు. వివేకానందుడు కులాన్ని బోధించడం మన శాస్త్రాలకు మరియు మన మతానికి విరుద్ధమని చెప్పాడు. ఆదిశంకరాచార్యులు బ్రహ్మమును తెలిసినవాడు అతను చండాలుడైనప్పటికీ నా గురువు అవుతాడని చెప్పాడు. భారతదేశంలోని గ్రామాలు, నగరాలలో వివిధ నేపథ్యాల ప్రజలు ఆహారం, ఆరాధన, రోజువారీ ఆనందాలను పంచుకుంటారు. స్మృతి గ్రంథాలలో కూడా వెలివేయబడిన వారు జ్ఞానాన్ని, గౌరవాన్ని పొందినట్లు చాలా కథలున్నాయి. వాల్మీకి రామాయణం రచించిన గొప్ప కవి. అణగారిన కుటుంబంలో జన్మించి మహా ఋషి అయ్యాడు. వ్యాసుడు వేదాలను సంపాదకీయం చేసి